బక్రీద్ వేళ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆసక్తికర సంఘటన జరిగింది. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ముస్లిం మత పెద్దలు డిమాండ్ చేశారు. ఆవులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ పక్షి నెమలిలాగే ఆవుకు జాతీయ జంతువు హోదా కల్పించాలని నినాదాలు చేశారు. బక్రీద్ వేళ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆసక్తికర సంఘటన జరిగింది. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ముస్లిం మత పెద్దలు డిమాండ్ చేశారు. ఆవులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ పక్షి నెమలిలాగే ఆవుకు జాతీయ జంతువు హోదా కల్పించాలని నినాదాలు చేశారు. सिलसिला की जानिब से सेंट्रल गवर्नमेंट और स्टेट गवर्नमेंट से ये हमारी अपील है और एहतजाज है और हमारा डिमांड है कि गाय को नेशनल एनिमल घोषित किया जाए कि जो बिल्कुल एक सियासी मुआम्मा यानी सियासी तमाशा बन चुका है। अगर हम इस तरह करेंगे तो गाय की हिफाजत भी होगी, बहुत से लोगों के दिल खुश भी होगा और इसकी हिफाजत होगी और मुसलमानों पर जो जुल्म हो रहा है इससे हम और आप महफूज रहेंगे। अस्सलाम वालेकुम। కొన్ని రాజకీయ శక్తులు మతతత్వ శక్తులు కావాలని ఆల్రెడీ రేపాలని చూస్తున్నారో దానికి మరి ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి. జాతీయ జంతువుగా ప్రకటిస్తేనే ఆవును కొనడం కానీ అమ్మడం కానీ నేరమని అందరికీ తెలుస్తుందనే భావనతో మరి ఈరోజు మేము ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి. అలా ప్రకటిస్తే ఏ రాజకీయ పార్టీలు కానీ ఏ రాజకీయ నాయకులు కానీ దీని ద్వారా లబ్ధి పొందడానికి అవకాశాలు కూడా అవుతుంది, వారికి ఒక గుణపాఠంగా అవుతుంది. కాబట్టి మేము ఆవులను ఎలాంటి పరిస్థితుల్లో కోయకూడదని భారతదేశంలో మత పెద్దలందరూ నిర్ణయించారు. కాబట్టి సిరిసిల్ల మంత్రి కమిటీ ఆధ్వర్యంలో కూడా మరి ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని మేము